నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీ ప్రగతిని చాటుతూ అసెంబ్లీ ప్రాంగణంలో అవార్డుల గ్యాలరీ నేతలు అధికారుల కృషిని అభినందించిన సీఎం చంద్రబాబు లాం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మోడీతో పోలిస్తే రైతులకు అండగా చంద్రబాబు ప్రభుత్వమే ఉంటుందన్న మంత్రి సోమిరెడ్డి ఉత్సాహంగా సిటీ హౌసీ గేమ్ షో బహుమతుల ప్రధానోత్సవం విజేతలకు విలువైన బహుమతులను అందజేసిన స్పాన్సర్స్ సమాజ హితం కోసం సిటీ కేబుల్ అందిస్తున్న కార్యక్రమాలపై అతిథుల ప్రశంస అనేక దేశాలలో ఈవీఎంలను రద్దు చేసిన పార్టీలు బ్యాలెట్ అంటేనే భయపడుతున్న బీజేపీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు రేంజ్ నూతన ఐజీగా ఆర్కే మీనా నియామకం నూతన జాయింట్ కలెక్టర్గా హిమాంశు శుక్లా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవార్డుల గ్యాలరీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు గత 4.5 ఏళ్లలో అధికారుల పనితీరుకు నిదర్శనమే ఈ అవార్డులు అని తెలిపారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుంటే కేంద్రం ఓర్వలేకపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వివిధ రంగాల్లో అధికారుల పనితీరుకు నిదర్శనమే రాష్ట్రానికి 670 అవార్డులు రావడం అన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవార్డుల గ్యాలరీని స్పీకర్ కోడెల శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు అధికారుల శ్రమకు గుర్తింపు ఈ అవార్డులని చంద్రబాబు తెలిపారు ప్రజలు ఈ అవార్డులను వీక్షించేందుకు పర్మనెంట్ గ్యాలరీని ఏర్పాటు చేసే అవకాశంను అధికారులు పరిశీలించారన్నారు రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అడ్డుపడడంతో పాటు అసత్య ప్రచారాలు చేస్తుందని ప్రజలు తప్పనిసరిగా వాటిని తిప్పికొడతారని చంద్రబాబు తెలిపారు దేశంలో ఉండే ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ పోటీలో ఎక్కడికక్కడ అధ్యయనం చేసిన తర్వాత మనకి అవార్డ్స్ అనేవి వచ్చాయి ఏ వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ ఒక అవార్డులు వస్తే చాలా ఆనందపడతాం అంటే దానికి కారణం మనం పనిచేసే పనితనానికి గుర్తింపు అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మనం చేసిన పని సత్ఫలితాలు వచ్చాయని నిదర్శనం ఈరోజు ఇక్కడికి వచ్చిన అవార్డ్సే కారణం 4.5 సంవత్సరాల గంట దగ్గర ఇప్పుడు చూస్తే ఇంకొక 3 నెలల్లో 5 సంవత్సరాలు అవుతుంది కొత్త రాష్ట్రం అనేక సమస్యలతో ప్రారంభించాం నిధుల కొరత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అదే మరి అనేక ఇబ్బందులు ఇది మనుగడ సాధిస్తాం అనుకున్న సమయంలో ఒక పక్క నిలదొక్కడమే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకం రైతులకు పూర్తిగా మేలు చేకూరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు లాం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఉద్యాన పట్టు పరిశ్రమ అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు అదేవిధంగా 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యార్థుల హాస్టల్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా సోమిరెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేశారు ఇక్కడ 14 పలకలు హార్టికల్చర్ యూనివర్సిటీ పక్కనే దానికి సంబంధించి స్టేట్లో ఏముండాయో వాటికి ఒక 16 శిలాపలకాలు 30 శిలాపలకాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నాం రెండు కలిసి దాదాపు 60 కోట్ల రూపాయలతో చేస్తున్నాం ఇంత అసలు అగ్రికల్చర్ యూనివర్సిటీకి 528 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం దానికి ఒక హార్టికల్చర్లో కూడా ఒక 280 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం ఇదంతా ఏదో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కాదు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ 70 కోట్లు నాబార్డ్ నుంచి లోన్ తీసుకున్నాం 219 కోట్లు మేము పంటల కొనుగోలు 3700 కోట్లు పెట్టాం దాంట్లో మీది 1200 కోట్లు మీరు 40% నుంచి 25% తగ్గించేశారు ఇప్పుడు అదేదో దీని కింద రైతు కోసం మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి 6000 పెట్టారు ఎన్ని ఎకరాలు 5 ఎకరాలు ఉంటే 6000 అంత పైన ఉంటే ₹1 ఇచ్చేది లేదన్నారు దానివల్ల ఉపయోగం లేదు నెలకి మళ్ళీ ఏదో 3 దఫాలు 2000 ఇస్తారంట ఒక్కసారి 6000 కూడా ఇరంట మీకంటే
మేము వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఇచ్చే ఎన్టీఆర్ భరోసా నెలకి 2000, 24,000 ఇస్తున్నాం. మీరు 6,000 ఇస్తామంటారు, రైతును ఉద్ధరించామంటారు. సో రైతు విషయంలో మోడీ గారి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. మీరు 6,000 పెంచారు, 6,000 ఇస్తున్నారు, అక్కడ కాంప్లెక్స్ ఎరువులన్నీ పెంచేశారు. 20కి 20 పెంచారు, 317 పెంచారు, అన్ని పెంచేసేసినారు. 28 పెంచారు. ఇప్పుడు 6,000 మొక్కుబడిగా ఇస్తున్నామంట. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కావడం లేదని రాష్ట్ర మంత్రి జవహర్ అన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఈవీఎంలను పక్కన పెట్టాయని మంత్రి జవహర్ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ రాసిన డెమోక్రసీ ఎట్ రిస్క్ అనే పుస్తకంలో ఈవీఎంలు మోసం చేస్తున్నాయి, బ్యాలెట్ పేపర్లు రావాలి అని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనికి ఆయన కట్టుబడి ఉన్నారా లేదా అని మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కుతున్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారు రాసిన పుస్తకం ఇది 2010లో. ఆయన ప్రధానంగా ప్రస్తావించింది బ్యాలెట్ పేపర్ కావాలి, ఈవీఎంలు మోసం చేస్తున్నాయని ప్రచారం చేసి ఒక పుస్తకాన్ని కూడా డెమోక్రసీ ఎట్ రిస్క్ అనే ఒక పుస్తకాన్ని జీవీఎల్ నరసింహారావు గారు 2010లో రాశారు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే డెమోక్రసీ ఎవరి వల్ల ప్రమాదంలో పడింది? ఈరోజు ఈ బుక్కి ఏదైతే నువ్వు రాసిన పుస్తకానికి నీకు ఈ రోజుకి దీని మీద కట్టుబడి ఉన్నావా లేదో చెప్పాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంపై ప్రభుత్వం చేసిన కమిటీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని, దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. డిసెంబర్ 17వ తారీఖునే గత ఏడాది పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 91 ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,224 లాంగ్వేజ్ పండిట్లను, అలాగే 2,603 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడేషన్ చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. అయితే 50 రోజులు గడిచినప్పటికి కూడా ఇంతవరకు 12,824 మంది ఎల్పీలను, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్కి అప్గ్రేడ్ చేస్తూ పదోన్నత ఉత్తర్వులు విడుదల చేయనందువల్ల తీవ్రమైనటువంటి ఆందోళనలో సంబంధిత ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 6,500 పైచిలకు ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు కూడా వేకెంట్గా ఉన్నాయి. ఈ పోస్టులు కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేసుకునేదానికి ఒక వెసులుబాటు కల్పిస్తూ గవర్నమెంట్ ప్లేడర్ వచ్చేసి విద్యాశాఖకు ఉత్తర్వులు అలాగే ఒపీనియన్ కూడా పంపడం జరిగింది. మొత్తం 19,000 మంది టీచర్లకు పదోన్నతులు రావాల్సి ఉంటే అలాగే జాప్యం జరుగుతూ ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వము 19,000 టీచర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేదానికి ఉత్తర్వులు విడుదల చేసి అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర విభజనతో ఉపాధి ఉద్యోగాలు సన్నగిల్లి యువత నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పోదుగొల్పి తమ కాళ్లపై తాము నిలబడేందుకు యువజన సర్వీసుల శాఖ ఆశాదీపంగా మారింది. యువతల్లో దాగి ఉన్న నిద్రాణ శక్తియుక్తులను వెలికితీసే దిశగా యువజన సర్వీసుల శాఖ కార్యోన్ముఖమైంది. వారికి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించేందుకు ప్రణాళికబద్ద కృషి ఆరంభించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందిస్తుంది. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు ఉపాధి శాఖల ద్వారా, విద్యా సంస్థల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తుంది. అలాగే వివిధ స్వయం ఉపాధి పనులకు సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తుంది. దాంతో పాటు యువనేస్తం పథకం క్రింద 2,000 నిరుద్యోగ వృద్ధి, నైపుణ్య శిక్షణ అందిస్తుంది. అలాగే జాతీయ సమగ్రత శిబిరాల ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు, ప్లేస్మెంట్స్, మెలకువలు, క్రీడా, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని యువజన సర్వీసుల శాఖ అందిస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువతీయులకి స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే స్పోర్ట్స్లో కూడా నేషనల్ లెవెల్లో గోల్డ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. సాయంత్రం ఈ కార్యక్రమం జరుపుకొని ఈ 4 రోజుల కార్యక్రమాల్లో విన్నర్స్ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని క్లోజ్
క్లోజింగ్ సెరమనీ ప్లాన్ చేసుకొని ఉన్నాం. 5 days క్యాంప్ అని చెప్పి 5 days క్యాంప్లో మేము చాలా నేర్చుకున్నాం. ఇంతకు ముందు లైఫ్కి ఈ జరగబోయే లైఫ్కి చాలా చేంజెస్ తీసుకురావాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మోటివేషన్ స్పీచెస్ తర్వాత మాలో చాలా మార్పులు వచ్చాయి. వీళ్ళు ఎంతో చాలా తెలియని విషయాలన్నీ కొత్త విషయాలన్నీ నేర్పిస్తూ మనం ఉద్యోగాల గురించి కానీ చదువు గురించి కానీ మనకి తెలియని అనుభూతుల గురించి కానీ వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకి షేర్ చేసుకుంటూ మనం ఎలా ముందుకు నడవాలి, మనం ఎలా ముందుకి పాల్గొంటే మనకి లైఫ్ సక్సెస్ ఎలా అవుతుంది, అలా గొప్ప వాళ్ళందరినీ పిలిచి మాకు విద్యని అలా మాకు షేర్ చేసి వాళ్ళ మంచిగా ఇచ్చారు. ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో ఉండాలి అని స్పీకర్ ఒక ఆయన చాలా బాగా చెప్పారు. అలాగే ప్రతిరోజు వచ్చిన ఒక్కొక్క స్పీచ్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీద మేము ఫ్యూచర్లో తీసుకునే ప్రతి పాయింట్ ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నదే. ఇక్కడ ఒకవేళ మేము రాకపోయి ఉంటే ఫ్యూచర్లో ఫెయిల్ అవ్వచ్చు. అది నా ఉద్దేశం. గుంటూరు రేంజ్ ఐజీ గోపాలరావు బదిలీ అయ్యారు. ఈ మేరకు రేంజ్ నూతన ఐజీగా ఆర్కే మీనా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఐజీగా పనిచేసిన గోపాలరావును ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అదేవిధంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా గజరావు భూపాల్ను నియమించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు నూతన జాయింట్ కలెక్టర్ గా హిమాంశు శుక్లా నియమితులయ్యారు. ఇప్పటి వరకు జేసీగా పనిచేసిన ఇంతియాజ్ ను ప్రమోషన్ పై కృష్ణా జిల్లా కలెక్టర్ గా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 12 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా జాయింట్ కలెక్టర్ బదిలీ జరిగింది. గుంటూరు సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈరోజు సిటీ హౌసింగ్ గేమ్ షో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. నగరంలోని సరిపుడి సుజుకి, విజయ్ డిజిటల్స్, పల్లవి ఆప్టికల్ సహకారంతో హౌసీ విజేతలకు విలువైన బహుమతులను అందజేశారు. సమాజ హితం కోసం గుంటూరు సిటీ కేబుల్ అందిస్తున్న ప్రసారాలు అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు సంక్రాంతి పండుగని పురస్కరించుకుని జనవరి 14వ తేదీన నిర్వహించిన సిటీ హౌసీ గేమ్ షో విజేతలకు బుధవారం బహుమతులను అందజేశారు. ఇందులో భాగంగా నగరంలోని సరిపూడి సుజుకి షోరూంలో ఫుల్ హౌసీ విన్నర్ వెంకటరమణ కాలనీకి చెందిన ధనంజయ రెడ్డికి సుజుకి ఇంట్రూడర్ బైక్ ను బహుమతిగా అందజేశారు. షోరూం నిర్వాహకులు అనిల్ ముఖ్య అతిథిగా హాజరై ధనంజయ రెడ్డికి బైక్ ని బహుమతిగా అందించారు. ప్రేక్షకులలో మధురానుభూతిని పంచేలా కార్యక్రమాలు అందించడంలో సిటీ కేబుల్ ముందంజలో ఉందని వారు తెలిపారు. అదేవిధంగా కేవలం కార్యక్రమాలు నిర్వహించడమే కాక విలువైన బహుమతులను సైతం అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సార్ మా కూపన్లు 1, 2 మాకు కావాలని అడగడం, ఇంతమంది మా షోరూమ్ రావడం చాలా మాకే ఆశ్చర్యంగా ఉంది. ప్లస్ అందుట్లో ప్రతిసారి అంతకుముందు కూడా ఇదివరకు మనం ఒకసారి యాక్సెస్ స్కూటర్ ఇచ్చున్నాం. ఇది రెండోసారి మళ్ళీ మన షోరూమ్ నుంచే మళ్ళీ ఒక గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వటం, ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇలా ప్లస్ కస్టమర్స్ వైపు నుంచి కూడా ఎంతోమంది కస్టమర్లు వచ్చి ఆ కూపన్స్ కోసం చాలామంది వచ్చి చాలా ఎంజైటీగా చాలా ఆడటం, ప్లస్ ఫ్యామిలీ షోగా ఎంజాయ్ చేసి ఆడటానికి చాలా హ్యాపీగా ఒక మంచి ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి త్రూ సిటీ కేబుల్ ద్వారా గుంటూరు కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నామని. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా సంక్రాంతి రోజు మీరు ఇలా గేమ్ షో కండక్ట్ చేయడం, దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం, అలా మాకు ప్రైజ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ముందు కూడా ఇలాంటి మీరు ఇలా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి మీ ప్రేక్షకులను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అనంతరం విజయ్ డిజిటల్స్, పల్లవి ఆప్టికల్ షోరూంలలో కూడా హౌస్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు జయ, నాగేశ్వరరావులు ముఖ్య అతిథిగా హాజరై విలువైన బహుమతులను అందజేశారు. 1, 2, 3 రోజ్ విన్నర్స్ తో పాటు కన్సలేషన్ ప్రైజ్లను కూడా అందజేశారు. సిటీ కేబుల్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు వెల్లడించారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినందుకు. హౌసీ సిటీ కేబుల్ వారి తరఫున విజయ్ డిజిటల్కి ఇంతమందికి ప్రైజెస్ గెలుచుకున్నారు. రకరకాల టీవీ, గ్రైండర్స్ ఇవన్నీ స్పాన్సర్ చేశాము. కొత్తగా Jan 1st ఓపెన్ చేశాము లక్ష్మీపురం విజయ్ డిజిటల్ స్టోరు. మాకు మంచి ఆదరణ కలుగుతుంది. పల్లవి ఆప్టికల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ బాధ్యతలని ఇక్కడ ఈ హౌసీ గేమ్స్ వాళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ సిటీ గేమ్స్ కార్యక్రమాలు చూస్తూ దీన్ని పరిజ్ఞానాన్ని తెలుసుకొని అనేక రకాలుగా వాళ్ళు డెవలప్ అవడం, ఈ బహుమతులు గెలుచుకోవడం చాలా ఆనందంగా సంతోషదాయకంగా ఉంది. సిటీ హౌసీ గేమ్ షోలో పాల్గొనడం, విజేతలుగా నిలవడం, మంచి బహుమతులను అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టమని ఈ సందర్భంగా విజేతలు ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉంది. మనసుకు కూడా కొంచెం
ఆనందంగా. గేమ్ ఆడినంతసేపు కూడా చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉంది. కంప్యూటర్ గారు ఏ నెంబర్ చెప్తారో ఏందో టెన్షన్ కాబట్టి చాలా టెన్షన్ ఏమైంది ఏ నెంబర్ ఇస్తారు కంప్యూటర్ గారు అని చాలా హ్యాపీగా ఆడాము. సిటీ హౌస్ గేమ్ షోలో విన్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవరెవరితో కలిసి ఆడావు? మా తాతలతో. పోయినసారి కూడా మా వారికి వచ్చింది, ఈసారి మా వారికి కూడా వచ్చింది కన్సెషన్ కింద. కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా వచ్చింది అదే టికెట్కి. మళ్ళీ ఫుల్ హౌస్కి అది కూడా అయితే మీకు 2 prizes వచ్చాయి. 2 prizes వచ్చాయి. సంక్రాంతికి ఎలా ఫీల్ అవుతున్నారు? నుంచి ఆడుతుంది పాప. ఇదే ఫస్ట్ టైం రావడం మీకు? ఇంతకు ఇదే ఫస్ట్ టైం. ఫుల్ హౌస్ అయితే కూడా కాల్ కనెక్ట్ అవ్వలా, ఇవాళ వచ్చింది ఈసారి. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి అన్నారు. టీడీపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గల్లా అరుణకుమారి పాల్గొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటు సాక్షిగా పోరాడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. మళ్ళా మన హక్కుల కోసం పోరాటం కోసం అక్కడే ఉన్నాడు. నిన్న మరి మొన్న బెంగాల్ సమస్యతో సభ అర్జెంట్ అయింది. ఈరోజు మాట్లాడతారని చెప్పారు. మరి కాళ్ళు వస్తాడు ఏదో కాల్ చేశాడు, చేసి చెప్పాడు అమ్మ ఈరోజు కూడా లేదన్నాడు. ఏమంటే ఎవరో లోక్సభలోని ఎవరు చనిపోయారు, ఎంపీ ఎవరికనేసి అటెండ్ చేశారన్నారు. మరి ఇక్కడ ఏం వస్తుంది ఎవరు రాసుకున్నాడు. ఆ విధంగా పార్లమెంట్ కోసం పనిచేస్తూ అత్యవసర పనుల కారణంగా పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీజీఎం వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు నంబర్ 56501 విజయవాడ హుబ్లీ ప్యాసింజర్ రైలును ఉదయం వేళ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నంబర్ 56502 హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ను ఈ నెల 5 నుంచి 19 మధ్యన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నంబర్ 56503 బెంగళూరు విజయవాడ ప్యాసింజర్ రైలు ఈ నెల 6 నుంచి 20 తేదీ మధ్యన, నంబర్ 56504 విజయవాడ బెంగళూరు ప్యాసింజర్ రైలును ఈ నెల 6 నుంచి 20వ తేదీ మధ్యన రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం వాసుదేవరెడ్డి తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసగించి ఎన్నికల్లో లబ్ది పొందేలా ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ విమర్శించింది. ఫెడరేషన్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు బుధవారం ఐసీసీ కార్యాలయంలో ఫెడరేషన్ ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మొత్తం 2,26,177 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ హాస్యాస్పదంగా అంకెల గారడీగా ఉందన్నారు. విభజనతో అన్ని విధాలా కుదలైన ఆంధ్రప్రదేశ్ కు ఇంత ఆదాయం ఎలా సమకూరుతుందో చంద్రబాబుకు దేవుడికే తెలియాలని ఆతుకూరి ఎద్దేవా చేశారు. కేవలం అంకెల గారడీతోటి ఇండస్ట్రీస్ కానీ, విద్యకు కానీ, రైతు రుణాలకు కానీ, మహిళల రుణాలకు కానీ, లేదా అన్ని కార్పొరేషన్లకు కానీ బడ్జెట్ అయితే కేటాయించారు కానీ ఆ డబ్బులు ఎక్కడో చెప్పడం అయితే జరగటం లేదు. కేవలం కాగితాల మీద లెక్కలకే పరిమితమైనట్టు బడ్జెట్ ఇది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతూ ఉంది, మేము డబ్బులు ఇచ్చాము లెక్కలు చెప్పట్లేదని చెబుతూ ఉంది. కానీ వాస్తవానికి మీరు తప్ప వాళ్ళ తప్ప తెలుసుకునే అవకాశం అయితే ప్రజలకు లేదు. కానీ మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏంటంటే కేవలం అంకెల గారడి, సంక్షేమ ఫలాలకని చెప్పే డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం లేదు. అప్పులూపిలో రాష్ట్రాన్ని ఏంటంటే 30,000 కోట్ల రూపాయలు మళ్ళా 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చే అవకాశం ఉంది. ఆ పరపతి ఉందో లేదో తెలియదు. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సీఎం చంద్రబాబు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రధాని మోడీ చొరవతోనే రాష్ట్రానికి కేంద్రం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా అయ్యన్న పాత్రుడు ఉన్న టైంలో ఎక్కువ అవార్డులు వస్తే ఆ క్రెడిట్ ను కూడా లోకేష్ ఖాతాలో సీఎం చంద్రబాబు వేయడం దుర్మార్గమన్నారు. వైశాల్యంలో 9% జనాభా సాంద్రతలో 9% కలిగిన ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 2014-15 నుంచి 2018-19 వరకు 1,58,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఇవ్వటం జరిగింది. కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో ఈరోజు సాయి వెంకట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయ్ హాస్పిటల్ ఎండీ ప్రముఖ న్యూరో సర్జన్ ఎం రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సాయి వెంకట్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సర్జన్ రవిబాబు, హాస్పిటల్ ఎండీ కేసరి వెంకటేశ్వరరెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సాయి వెంకట్ హాస్పిటల్లో అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. ఇక్కడ హెడ్ ఇంజురీ, స్పైన్ ఇంజురీ,
బ్రెయిన్ స్పైన్ పరంగా ఏ ఆపరేషన్ చేయడానికి పరికరాలన్నీ అందుబాటులో పెట్టాము. ఐసీయూ ఫెసిలిటీ ఉంది. సో ఈ ఫెసిలిటీ సద్వినియోగం చేసుకోవాల్సింది. వెంటిలేటర్ 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉంది. నాతో పాటు నెఫ్రాలజిస్టు, కార్డియాలజిస్టు, యూరాలజిస్టు అందుబాటులో ఉంటారు. నవ్యాంధ్ర కాపు పోరాట పరిరక్షణ సంఘం ఆవిర్భావ సభ ఈరోజు ఆరగ్రహణం కావటి శంకర్రావు మండపంలో జరిగింది. అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు కాపు నేతలు మలిశెట్టి సుబ్బారావు, సుజాత, రాము తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలను ఓట్ల బ్యాంకుగానే పార్టీలు, ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల హక్కులు, సంక్షేమం కోసం కాపు పోరాట పరిరక్షణ సంఘం పాటుపడుతుందని సత్యనారాయణ ప్రకటించారు. ఈ కాపు సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని మన యొక్క ఓట్లు తీసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని మర్చిపోవడం జరుగుతూ ఉంది. 2014 ఎలక్షన్స్లో మనం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు ఏవి ఒకటి నెరవేర్చలేదు. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం మనం. ఇది అందుకనే ఈ కాపుల్ని ఒక పథకం ప్రకారం అరగదొక్కాలని చూస్తూ ఉన్నారు. మన ఓట్లు మాత్రం కావాలి. మనకు కావాల్సిన రేషియో ప్రకారం మన సీట్లు ఇవ్వరు, మన అధికారాన్ని మనకెవరు. మన కాపు బిడ్డలు కానీ, మన కాపు విద్యార్థులు కానీ, కాపు సోదరులు కానీ పైకి రావకుండా రాజకీయ అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ కల్పించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. అందుకనే చెప్పే ఈ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ పూజలు నేటి నుంచి ఆరగ్రహం ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ పూజలకు భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరకు సాగే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ పూజల్లో భక్తులంతా పాల్గొని తరించాలని ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి చిన్ని కోరారు. ఆరగ్రహారంలోని ఆలయంలో బుధవారం జరిగిన పంచామృత అభిషేకాలు, శ్రీ గణపతి చండీ యాగాలు, 102 మంది కన్యలతో కలశ ఊరేగింపు, క్షీరాభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 700 మంది కన్యలతో గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ గురువారం జరిగే లక్ష కుంకుమార్చన పూజలు, శుక్రవారం జరిగే లక్ష పుష్పార్చన పూజల్లో కూడా భక్తులు పాల్గొని తరించాలన్నారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 10 గంటలకి అమ్మవారి ఆలయం నందు సుహాసిని పూజ గలదు. ఎల్లుండి శుక్రవారం ఉదయం 10 గంటలకు కుంకుమార్చన గలదు. కావున 50 మంది మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. పల్నాడులో వరికెపూడిశాల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆరంభించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష సాగింది. జేఎఫ్ అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు ప్రాజెక్టు సాధనా సమితి సంయుక్త ఆధ్వర్యాన్ని జరిగిన ఈ దీక్షల్లో పలువురు రైతాంగ ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు ప్రజల దశాబ్దాల కల అయిన వరికెపూడిశాల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ఆరంభ ప్రకటనను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చేయాలని కృష్ణాంజనేయులు డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే సచివాలయం ముట్టడి తథ్యమని హెచ్చరించారు. వరికెపూడిశాల ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించినటువంటి ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదేవిధంగా నిధులు విడుదల చేయాలి, పనులు ప్రారంభించాలనేటువంటిది ఈ రోజున రైతుల డిమాండ్. పల్నాడు ప్రాంత రైతుల యొక్క ఈ డిమాండ్కి అనుగుణంగా వరికెపూడిశాల జలసాధన సమితి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఈ నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ నెల 9, 10 తేదీల్లో కడపలో అంతర్జిల్లాల క్యారమ్స్ పోటీలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా నుంచి 2 జట్లు ఈ పోటీల్లో పాల్గొనున్నాయి. క్రీడాకారులకు టీ-షర్ట్స్, ఇతర అవసరాలను ఎల్వీఆర్ క్లబ్ సెక్రటరీ కోరమిడి రవీంద్ర అందించారు. ఈ పోటీల్లో సెలెక్ట్ అయిన వారు జాతీయ స్థాయిలో పోటీ పడతారని సెలెక్టర్ జలీల్ తెలిపారు. ఎల్లుండి సాయంత్రం జిల్లా జట్లు 2 కడప జిల్లాకి బయలుదేరుతున్నాయి. అక్కడ జరిగే 9, 10 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జిల్లాల పోటీల్లో గినక రాణించి జాతీయ పోటీలకు ఎంపికైనట్లయితే వాళ్ళకి ప్రత్యేక శిక్షణా శిబిరం కేంద్రంని ఇక్కడ ఏర్పాటు చేసి మరింత నైపుణ్యంతో జాతీయ పోటీలకు పంపిస్తామని సభాముఖంగా నానిగారు అందరికీ దీవించి ఆశీర్వదించారు. పీసీసీ పిలుపు మేరకు జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ తెలిపింది. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, నగర ఇన్ఛార్జ్ లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దించి పార్టీ ప్రచార కార్యక్రమాలను ఆరంభిస్తున్నట్లు మక్కిన మల్లికార్జునరావు వివరించారు. 7, 8, 9, 10 4 రోజులు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి
17 శాసనసభ నియోజకవర్గాలు, అదేవిధంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి తీసుకుంటా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ దరఖాస్తులకు సంబంధించి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల నుంచి 2,000 రూపాయల ఫీజు, అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అభ్యర్థుల నుంచి 5,000 రూపాయలు ఫీజును కూడా మరి పిసిసి నిర్ణయించడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త యేసురత్నం సూచించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు లేని వారి దరఖాస్తులు తీసుకోవాలని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త యేసురత్నం అన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటు లేకపోవటం ఒక ఎత్తు, కొత్త ఓట్లు చేర్చడం ఒక ఎత్తు. కాబట్టి మీరందరూ కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసేసుకొని దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు ఇవన్నీ కూడా ఎన్నున్నాయో ఒకటి గమనించాలి. అదేవిధంగా మనము ఓటర్ నమోదు కార్యక్రమం పెట్టేసేసి ఓటర్ నమోదు కార్యక్రమంలో ఏ విధంగా మళ్ళీ లేని ఓట్లన్నీ చేర్చాలి అనే దాని మీద మనసు పెట్టాలని. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కలెక్టరేట్ వద్ద మౌన దీక్ష జరిగింది. రాష్ట మాలదారి సంఘ అధ్యక్షులు దాసు ఈ దీక్షను సాగించారు. ఈ సందర్భంగా పలు ప్రజా, దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు ఆయనకు సంఘీభావం తెలిపారు. దళిత నేత దామోదరం సంజీవయ్య జయంతోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని ముక్తకంఠంతో కోరారు. దళిత ముద్దుబిడ్డ అయినటువంటి సంజీవయ్య గారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా నిర్వహించాలని, అదేవిధంగా దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని సెక్రటేరియట్ ఏరియాలో నిర్మించాలని చెప్పేసి ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీ ప్రగతిని చాటుతూ అసెంబ్లీ ప్రాంగణంలో అవార్డుల గ్యాలరీ, నేతలు అధికారుల కృషిని అభినందించిన సీఎం చంద్రబాబు. లాం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మోడీతో పోలిస్తే రైతులకు అండగా చంద్రబాబు ప్రభుత్వమే ఉంటుందన్న మంత్రి సోమిరెడ్డి. ఉత్సాహంగా సిటీ హౌసీ గేమ్ షో బహుమతుల ప్రధానోత్సవం. విజేతలకు విలువైన బహుమతులను అందజేసిన స్పాన్సర్స్. సమాజ హితం కోసం సిటీ కేబుల్ అందిస్తున్న కార్యక్రమాలపై అతిథుల ప్రశంస. అనేక దేశాలలో ఈవీఎంలను రద్దు చేసిన పార్టీలు. బ్యాలెట్ అంటేనే భయపడుతున్న బీజేపీ. మంత్రి జవహర్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు. రేంజ్ నూతన ఐజీగా ఆర్కే మీనా నియామకం. నూతన జాయింట్ కలెక్టర్గా హిమాంశు శుక్లా. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.